విఎఫ్ఎక్స్ అదిరిపోయాయి. ప్రభాస్ లుక్స్ చాలా చేంజ్ ఉంది. అల్టిమేట్ ఉంది. సూపర్. అమితాబ్, ప్రభాస్ ఎక్స్పెక్టేషన్ బాగుంది, కానీ అంతా బాగుంది. సూపర్. అందుకే 5 o'clock మొదటి బిగినింగ్ షోకే వచ్చేసాం. అన్న ఇప్పుడే చూశాను కల్కి, ఇంకేం చెప్పమంటావు, అద్భుతం చూసినట్టు అనిపించింది. నిజంగా అసలు నాగా అశ్విని గారి విజన్కి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారనమాట. చాలా అంటే చాలా మన మూలాల్ని అన్ని సంవత్సరాల వరకు కూడా ట్రావెలింగ్ చేసేలాగా తీసుకెళ్లారు. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, ఇంకా క్యామియో రోల్స్ ఆర్జీవి గారు, రాజమౌళి గారు, బ్రహ్మానందం, చాలా అంటే చాలా బాగుందన్న. ఒక ఎమోషన్, ఒక దేవుడి మీద కూడా లాస్ట్ క్లైమాక్స్ 30 minutes అయితే గూస్ బంప్స్ వస్తాయి అన్న. ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. ఆ మెయిన్ అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మెయిన్లీ విజయ్ దేవరకొండ క్యామియో అయితే వేరే లెవెల్. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారన్న, చాలా బాగుంది. చాలా బాగుంది సార్, గ్రాఫిక్స్ అయితే అదిరిపోయింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. చాలా బాగుంది గ్రాఫిక్స్, చాలా బాగుంది గ్రాఫిక్స్. హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా, హాలీవుడ్ రేంజ్లో ఉంది, ఏమాత్రం తగ్గదు. చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క చూడాల్సిన మూవీ, ఎందుకంటే మన తెలుగు ఇతిహాసం గురించి ఈ సినిమాలో బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. సినిమా అయితే మస్తు ఉందన్న. ఇంటర్వెల్ సీన్ అయ్యి ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఇంటర్వెల్ సీన్ మొత్తం నార్మల్గా నడుస్తుంది, మెల్లమెల్ల స్లో బర్న్ మూవీ లాగా ఉంటుంది. నార్మల్గా కూర్చోబెట్టి మొత్తం లేపుతాడు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏం చెప్పొద్దు, స్పాయిలర్ చూడకుండా 3లో చూడండి అన్న. బాగుంది అసలు మూవీ అయితే, క్రేజీ ఉంది. కింద మీద ఊపు మా ప్రభాస్ అన్న తోపు. ఫస్ట్ మెయిన్ అదే చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మొత్తం లేపు పాడేసాడు సినిమా. ఒక దేవుని చూపించిండు, ఒక దేవుడు, మా దేవుడు అంటే దేవుని చూపించిండు సినిమాలో. కల్కి సినిమా భయ్యా, కల్టు భయ్యా, చాలా 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 బాగుంది. సూపర్ డూపర్ హిట్, అదిరిపోయింది భయ్యా. నిజంగా ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది సినిమా స్టార్టింగ్ అయిన తర్వాత 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీకి అయితే ఫ్యాన్స్ అయితే మామూలుగా రచ్చ చేయలేదు. సూపర్ డూపర్ హిట్. అలాగే నిజంగా క్లైమాక్స్కి వస్తే ఇంకో క్లైమాక్స్ 20 minutes అయిపోతున్నాక విజయ్ దేవరకొండ అన్న వస్తాడు. ఇద్దరు అసలు మామూలు ఎక్కడ మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ మాత్రం ఏమాత్రం తగ్గలేదు భయ్యా. సూపర్గా ఉంది. అలాగే దీపికా పడుకోని గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్. నిజంగా ప్రభాస్ అన్న కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది దీపికా పడుకొని. అలాగే మెయిన్ వచ్చే వాళ్ళకి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ భయ్యా, సినిమా లెవెల్ అంతా ఒక లెవెల్ అయితే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంకో లెవెల్. అలాగే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తనకు ఇంకో హైలైట్ లెవెల్ అనుకోవచ్చు. మెయిన్ ఒకటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ సూపర్గా చూపించారు అన్న. మెయిన్ ఇంకా ఆర్జీవ్ గారి క్యారెక్టర్ అంటే అల్టిమేటెడ్ భయ్య. ఆర్జీవ్ గారు ఈ సినిమాలో ఒక లెవెల్లో వెళ్ళిపోయారు. ఆ ఉన్న చిన్న క్యారెక్టర్ అయినా అద్భుతంగా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బీజం కానీ వేరే లెవెల్ తీసుకెళ్ళారు. ఒకటైతే చెప్తా భయ్య, సినిమా అయితే సూపర్గా ఉంది. మెయిన్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ భారీ ఎత్తున హిట్టు. గతంలో చూసుకుంటే బాహుబలి సినిమా ఎంత హిట్, అంతకు మించే హిట్. మెయిన్ ఈరోజు హైలైట్ ఏంటంటే ఐమాక్స్ దగ్గరికి బుజ్జి రావడం. సినిమా అంత ఒక లెవెల్ అయితే బయటికి రాగానే ఐమాక్స్ ముందర బుజ్జిని పెట్టడం అసలు క్రేజీనెస్ అనమాట. సూపర్. అలాగే ఈరోజు ప్రభాస్ గారి మమ్మీ రావడం, వాళ్ళ మదర్ రావడం ఐమాక్స్లో ఇంకా వేరే లెవెల్లో అయిపోయింది. అసలు ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ అన్న. సూపర్ ఉందన్న సినిమా అయితే, చాలా బాగుంది. మొత్తం నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తాం. ప్రభాస్ చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ అన్నీ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అన్ని బాగా చేసిండు. 10 years రాసుకోయ్యా, మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. हम आज सुबह सवेरे 5 बजे को IMAX हैदराबाद में कल की मूवी देखा. वो मूवी थोड़ा क्या नया स्टाइल में, वो क्या अपनों को ऐसा मूवी कभी देख नहीं सकता. ये मूवी क्या है बोलो तो वो क्यों कल का क्या होता, आज का क्या है, कल की आज की बात में ये मूवी खींचा. अच्छा मूवी, प्रभास का मूवी और अमिताभ बच्चन और शानदार एक्टिंग किया. ओके, ऑल द बेस्ट कल की मूवी टीम. भाई अब भी फिल्म देखा कल की, बाबा भैया मेंटल बाबा ऐसा निकाला भैया. प्रभास अन्ना बोलते भैया तेलुगु टॉलीवुड से, बाबा ऐसा फिल्म भैया नहीं देखा भैया. वो एलिवेशन, वो कॉमेडी, वो ब्रह्मानंदम की कॉमेडी देख लो भैया. तुम ऐसा फिल्म देखते स्टार्टिंग से लेकर एंडिंग तक तुम देख लिए तो 30 मिनट के बाद प्रभास की एंट्री हुए तो 3 साल तक याद रहता भैया. ऐसा है भैया. शाहरुख खान की फिल्म डांग की अब भी देखा भैया मैं फिल्म कल की.
सुपर सुपर है भैया, ऐसा फिल्म का बाबा बाबा भैया मेंटल कोमा कोमा हो गया भैया फिल्म देखते कि अरे भैया प्रभास अन्ना बाबा बाबा अन्ना 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 तुम कहाँ है भैया, ऐसी एक्टिंग करते हैं भैया। वो बुज्जी कैरेक्टर क्या है अब, वो बाइक पे जो है ऊपर से आसमान में जाने का वो एलिवेशंस, वो VFX, वो कॉमेडी, वो लास्ट में RGB को ले लेके आता, तो राजमौली को ले लेके आया, अपना क्या बोलते दुलकर सलमान को ले लेके आके विजय देवरकोंडा, इस हीरो का नाम तेलुगु विजय देवरकोंडा, प्रभास अन्ना को अंडा बोले सर का आ गया भैया, ऐसा बाबा नक्को भैया, सूपर है भैया, ब्लॉकबस्टर मूवी भैया, थैंक यू। 4000 करोड़ पक्का। మూవీ చాలా బాగుందండి. ప్రభాస్ యాక్షన్ అయితే సూపర్గా ఉంది. అండ్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అయితే అసలు చెప్పొద్దు. అసలు అతన్ని ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం మేము ఇలా చూడడం. హిందీలో చేశాడు కానీ తెలుగులో ఇంత యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అయితే ఇదే. అమితాబ్ బచ్చన్ టు ద కోర్. కమల్ హాసన్ అయితే చెప్పొద్దు, అతను ఉంది ఒక 15-20 minutes కానీ హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్.